ఇండోసోల్ సోలార్ కంపెనీకి భూములిచ్చేది లేదని నెల్లూరు జిల్లా కరేడు రైతులు తెగేసి చెప్పారు. 3 పంటలు పండే భూములు ఎలా ఇస్తామంటూ రెవెన్యూ అధికారులను నిలదీశారు. బలవంతంగా భూములు సేకరించాలని చూస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇండోసోల్ సోలార్ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూముల కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చేది లేదని రైతులు నినాదాలు చేశారు. తమ భూములు ఏడాదికి 3 పంటలు పండే సారవంతమైనవని వారు తెలిపారు. ఇప్పుడు ఎండపోతాం మేడం. ఈ చుట్టుపక్కల పొలాలు మేము ఆధారపడి బతుకుతున్నాం. ఒక తల్లిని నిలదీసినట్టేమో అసలు రామకృష్ణ అని తీసేస్తామంటున్నారు. నేను కేసులు పెట్టించుకొని స్టేషన్కి పోయి కోర్టు చుట్టూ తిరిగి హైదరాబాద్ వరకు మేము తిరిగి తెచ్చుకుంది. మీకు ఇయ్యటానికా మేము మా ఇంటి స్థలాలని ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది. పంట భూములు ఈ రోజు 3 పంటలు పండిస్తారు. ఇక్కడ మంచి ఎక్కడ వేసినా కానీ మంచిగా వస్తాయి. అలాంటి వాతావరణాన్ని మీరు నిలుచుకొని మమ్మల్ని ఎక్కడో మెట్ట పొలానికి వెళ్ళమని అనుకుంటే అదే మెట్ట భూముల్లో మీరు ఫ్యాక్టరీని కట్టి డెవలప్ చేయొచ్చు. ప్రజలు చనిపోయిన తర్వాత మీరు ఫ్యాక్టరీ కట్టి వేసుకోం. ఎవరు దాన్ని పనిచేసే వర్కర్లు కావాలి కదా. మాకు 3 సార్లు పంట పండుద్ది. అది పండలేదనుకోండి ఒకటే మాట సార్, మా చేలో మట్టి తిని మా చిరువు నీళ్ళు దాగి బతుకుతాం. మా పొలాలు మాత్రం మీకు ఇవ్వము. పక్కన గుడ్లూరు ఉంది, అడవి ఉంది, అడవి డెవలప్ చేయండి. మా సస్యశ్యామలమైన పంట ఉంటది, అక్కడ డెవలప్మెంట్ ఉంటది. అప్పుడు మొత్తం కలిసి అభివృద్ధి కనబడి సార్ అక్కడ బండిపూర్ పక్కన పెట్టి మీరు అవి గుడ్లూరు అడవిలు పక్కన పెట్టి మా డెవలప్మెంట్ చేసినాక ఇక్కడ ఏముంటుంది సార్? ఇక్కడ ఆకుకూరలు అమ్ముకొని మేము పెట్టాం సార్. మా పిల్లలు పిల్లలు మాకు ఉద్యోగాలు వచ్చు, మాకు ఆస్తులు వచ్చు, మాకు ఏమవుతుంది సార్? మాకు పొలాలు ఇది ఆకుకూరలు పండించుకొని మేము మా పిల్లలు మేము బతుకుతాం సార్. భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణాలకు తెగించి కాపాడుకుంటామని రైతులు తేల్చి చెప్పారు. ఇక్కడ ఊరు ఉంది, ఈ ఊరు బట్టి మేము అందరం బతికాలి సార్. చిన్నప్పటి నుంచి కూడా రాగి చేసి పండించుకునే వాళ్ళమే. ఇంకా మనకు కనకంబరాలు, బంతిపూలు అన్ని మీద జీవించేవాళ్ళం. ఈ రోజు ఈ కరేడు గ్రామంలో ఇండస్ట్రియల్ కంపెనీ పెట్టమంటే మాకేం లేదు సార్. ఒక కంపెనీకి సోలార్ కంపెనీ ఒక కోరకం కోసం 15,000 మంది సరిపోవడం, జీవన నాశనం చేయడం ఇది ఒక మంచి మంచి కాదని నేను మీకు అందరూ మనం చేసుకుంటున్నాను. ఎకరా భూమి కొనాలంటే అదికి తర్వాత నోటిఫికేషన్ అయినా జీవో అయినా ఏదైనా ముందు అడగాలి రైతుని. ఎందుకంటే మీరు జీవో ఇచ్చేసి మేము డబ్బులు ఇస్తాం, మళ్ళీ ఇల్లు ఇస్తాం, మాట్లాడండి. ఆ ప్రాసెస్ లేదు. మాకు మీరు గ్రామ సభ పెట్టి మేము ఇండస్ట్రియల్ అప్పు పెడుతున్నాము, మీరు భూములు ఇస్తారా అని అడుగుతున్నారు. మేము మా ప్రాణం పోయినా మేము పుట్టిన ఈ కరేడు గ్రామాన్ని గాని మాకు అన్నం పెట్టిన మా భూమాతను గాని మా ప్రాణాల పైన వదులుకునే ప్రసక్తే లేదు. బలవంతంగా కానీ భూసేకరణ చేస్తే మేము 17,000 మంది ఉన్నాము, 8,000 మీరు తీసుకుంటున్నారు. ఎకరానికి అవగొట్టం పడుకుంటాము, మమ్మల్ని పక్కించుకొని తీసుకోండి.
కంటి తుడుపుగా చేపట్టిన గ్రామసభ కాదని అధికారులు చెప్పారు. రైతుల సమస్యలన్నీ పై స్థాయి అధికారులకు తీసుకెళ్తామని తెలిపారు. కంటి తుడుపుగా చేసే గ్రామ సభ కాదు. ఎప్పుడైనా ఒక ఊర్లో భూములు తీసుకుంటున్నారు అంటే అది రైతులతో చెప్పి రైతుల సహకారంతోనే చేస్తారు. అందుకని పెట్టిన గ్రామ సభ గానీ ఇదేదో జరుగుతుంది మేము ఇలా చేస్తాము అని మీకు చెప్పేసి వెళ్ళిపోయేది కాదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు చెప్పడం, మీ నిరసన తెలపడం అనేది మీ రాజ్యాంగ హక్కు. దాన్ని నేను తప్పనట్లేదు. మీ అందరూ ఏదైతే చెప్తున్నారో మాకు భూములు మీరు తీసుకోవద్దు అన్న విషయం అది నేను నోట్ చేసుకున్నాను, రాసుకున్నాను. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకుని పాయింట్ వైజ్ రిప్రజెంటేషన్ నేను పంపిస్తా. ఆ రిప్రజెంటేషన్ పైన ప్రాసెస్ అవుతుంది. అంతలోపు మీకు రకరకాల అనుమానాలు అపోహలు ఉంటాయి కదా, అవి ఆన్సర్ చేస్తాం. ఒక్కసారి ఏదో వచ్చేసి నేను మాట్లాడేసి వెళ్ళిపోయేది కాదు. మీరు చెప్పింది పంపిస్తాము. అది అయ్యే లోపు ఏంటి ప్రాసెస్ అని మీకు కూడా తెలియాలి కదా, అందుకని చెప్తాను. ఈ రోజు మీరు నేను ఆర్గ్యూ చేసుకునే విషయం కాదు. మీరు చెప్పింది పైకి తీసుకెళ్తాం. పైన ఆల్రెడీ జరుగుతుంది, మీకు చెప్పడానికి వచ్చాం. ఈ రోజు నేను మీరు కూర్చొని నిర్ణయం తీసుకుంటే నిర్ణయం జరిగేవి కాదు ఇవి. కాబట్టి మనం డిస్కస్ చేసుకుందాం. మీకు మా నుంచి ఉన్న సందేహాలు చెప్పుకుందాం. మీరిచ్చే రిప్రజెంటేషన్ పైకి పంపిద్దాం. గ్రామ సభలో రైతుల అభ్యంతరాలను వినతి పత్రాల రూపంలో అధికారులు స్వీకరించారు.